దానికి చట్టబద్ధత ఉంటుంది అన్న అంశంతో మాత్రమే. పైగా గవర్నమెంట్ ఒకసారి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన తర్వాత దేనికైనా చట్టబద్ధత అనేది వస్తుంది. కానీ వాళ్ళకి చెప్పుకునే దానికి ఏ సమాధానం లేక దాంట్లో తప్పులున్నాయని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజు కమిషన్ ముందుకు వచ్చేదానికి వాళ్ళు భయపడుతున్నారు. నిజంగా లేదనుకుంటే వాళ్ళు చెప్పే దాంట్లో నిజంగా నిజం ఉంటే వాళ్ళు వచ్చి కమిషన్ ముందే నిరూపించవచ్చు కదా. కమిషన్ ముందు ఏదైనా గానీ చెప్పాల్సింది మాటల్లో కాదు, పేపర్లతోనే. వాళ్ళు కూడా చేసింది మేము కూడా ఈ రోజు ఇంత నష్టం జరిగింది అని మేము చెప్తున్నాం అంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఎంత కొనుగోలు జరిగినాయి, ఆ రోజు జరిగిన ఇతర కొనుగోలు ఏంటి, మనకు జరిగిన నష్టం ఎంత అని మేము నెంబర్లతోనే వివరిస్తున్నాం. నిజంగా వాళ్ళు చెప్పే దాంట్లో ఏమైనా పస ఉండుంటే ఈ పార్టీ కమిషన్ ముందుకు వచ్చి ఆ విషయాలన్నీ వాళ్లకు చెప్పి మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్పేవాళ్ళు. దాంట్లో వాళ్ళు ఎంత నోరు పెద్దగా చేసుకుని నడుస్తారో మీకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లకు ఏ సమాధానం లేక వాళ్ళు చేసిన దాంట్లో తప్పేంది, ఎంత డబ్బులు ఎలా మాయమయ్యాయి అనే విషయాలు వాళ్ళకు కూడా విద్యుత్ శాఖ మంత్రి అవన్నీ పూర్తిగా ప్రజల్లోకి వెళ్తాయి అన్న దాంతోనే వాళ్ళు మోహం చాటేస్తున్నారు కమిషన్ ముందుకు రాకుండా.